ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారని మల్కాజ్గిరి భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఎంపీ ఈటెల మీడియాతో మాట్లాడారు. మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారు. హుజురాబాద్లో 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ ట్యాప్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాదు, అయినా ఎస్ఐబి చీఫ్గా నియమించారు. విశ్రాంత అధికారిని అక్రమంగా నియమించారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. జడ్జీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేది. కాళేశ్వరంపై కమిటీ నివేదికను ఇంకా బయట పెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ కమిషన్ వేసి 7.5 కావస్తుంది. భారత కాంగ్రెస్ లాలు చీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తన 2 ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు చెప్పాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజకీయ పార్టీ నేతలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్ కాల్స్ వినడం దారుణమన్నారు. భాజపాను దెబ్బతీయడానికి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారు. దేశ రక్షణ భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ను రాజకీయం కోసం వాడుకున్నారు. ఈ కేసులో అసలైన దోషులు తెలియాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో భాజపా చాలా చోట్ల ఓడిపోయిందని చెప్పారు.